హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ టొమాటో రసం. ఈ టొమాటో రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇంకా 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, ఇంకా చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ టొమాటోస్ని చిన్నగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ టొమాటోస్ మధ్యలో ఉన్న గట్టిగా ఉంటుందండి, అది తీసేసి మిగిలిన దాన్ని కట్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో పేస్ట్ వేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకొని ఇంకా మిక్సీ జార్లో మనకి పేస్ట్ ఉంటుంది కదండి, దానిలో కొద్దిగా 1 గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం మిక్స్ చేసుకొని దాన్ని కూడా ఈ బౌల్లో వేసుకోవాలి వాటర్ మొత్తాన్ని. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా 4 ఎండుమిరపకాయలు వేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించండి. ఇవి మీడియం ఫ్లేమ్లో మరిగించండి. ఇంకా అందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకుంటాం. ఇలా మరిగించుకున్న తర్వాత మనమైతే పోపు పెట్టుకోవాలి. దానికి చిన్న బాండీ తీసుకొని దానిలో 2 గరిటెల ఆయిల్ వేసుకొని దానిలో తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనము 2 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు